4 ఫిలిమ్స్, 4 జానర్స్, 4 రకాల ఫీలింగ్స్. సోషల్ ఇష్యూ నుంచి హారర్ వరకు, డివోషనల్ థ్రిల్లర్ నుంచి పీరియాడిక్ లవ్ స్టోరీ వరకు. మరి ఏ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది, ఏది డిసప్పాయింట్ చేసింది? వీటన్నింటిపై ఒక క్విక్ రివ్యూ చేసేద్దామా? క్రిస్మస్ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించిన చిత్రం దండోరా. కథ, కంటెంట్తో పాటు విడుదలకు ముందు జరిగిన కాంట్రవర్సీతో కూడా ఈ సినిమా హాట్ టాపిక్ అయిపోయింది. కుల వివక్ష వేళ్లునుకుపోయిన ఓ తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగిన ఈ కథ పరువు హత్యలు, కుల అహంకారం వల్ల చిన్నాభిన్నమైన కుటుంబాల బాధను కొత్త కోణంలో చూపిస్తోంది. శివాజీ పాత్రలో నటుడు శివాజీ చేసిన నటన ఈ సినిమాకి ప్రధాన బలం. బిందు మాధవి, నవదీప్, రవికృష్ణ పాత్రలకు కథకు మరో హైలైట్ డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉండటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథలోని గాఢతను పెంచటం ప్లస్ పాయింట్స్. అయితే మొదటి భాగంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చేసిన ప్రయత్నాలు కథ ఇంటెన్సిటీ కొంత తగ్గించినా సెకండ్ హాఫ్ లో సినిమా గాడిలో పడుతుంది. అయితే సినిమాపై పెట్టిన శ్రద్ధ ఆడియన్స్ ని రప్పించడంలో కూడా పెడితే బాగుండేది. హార్ట్ పేషెంట్స్ చూడొద్దు, వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండాలి అంటూ మేకర్స్ ఇచ్చిన వార్నింగ్స్ తో బజ్ తెచ్చుకున్న సినిమా ఈషా ఆత్మల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఓ తాంత్రికుడి గుట్టును రట్టు చేయడానికి నలుగురు స్నేహితులు చేసే సాహసమే ఈ కథ. హారర్ థ్రిల్లర్ గా ప్రమోట్ చేసినప్పటికీ కథనం మాత్రం పూర్తిగా రొటీన్ ట్రాక్ లో సాగుతోంది. హారర్ సీన్స్ తక్కువ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ. నటీనటుల్లో పృథ్వీరాజ్, మై మధు మాత్రమే ఆకట్టుకుంటారు. త్రిగుణ్, హెబా పటేల్ టీం ఓకే అనిపిస్తారు, కానీ గుర్తుండిపోయే స్థాయిలో కాదు. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఉన్న సీక్వెల్ హింట్ మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈషా థియేటర్లో చూసేంత బలమైన హారర్ అయితే కాదు. ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ శంభాల డివోషన్ సైన్స్ మిక్స్ చేసిన కొత్త ప్రయత్నం ఇది. 1980ల కాలంలో ఓ గ్రామంలో పడిన ఉల్కతో మొదలైన విచిత్ర మరణాలు, వాటిని ఛేదించడానికి వచ్చిన నాస్తిక జియో సైంటిస్ట్ విక్రమ్ కథే ఈ సినిమా. కోర్ ఐడియా ఇంట్రెస్టింగ్, శాస్త్రం వర్సెస్ సైన్స్ అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. డివోషనల్ మూమెంట్స్ కొన్ని బాగా వర్క్ అవుతాయి. ఆది సాయి కుమార్ ఈ పాత్రకు సూట్ అయ్యాడు. అర్చన అయ్యార్ దేవి పాత్రలో మంచి ప్రెజెన్స్ చూపించింది. అయితే కథనం చాలా చోట్ల రొటీన్ గా మారటం, సస్పెన్స్ ముందే అర్థమైపోవటం మైనస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే శంబాల కొత్త ఐడియాతో వచ్చిన డీసెంట్ థ్రిల్లర్. అంచనాలు తగ్గించుకుంటే చూడొచ్చు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన సినిమా ఛాంపియన్. 1940లో బ్యాక్ డ్రాప్, స్ట్రాంగ్ విజువల్స్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా కెమెరా వర్క్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లిపోతాయి. రోషన్ లుక్స్ ప్లస్ అయితే అనస్వర రాజన్ బ్యూటీ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అయింది. కానీ ఒకే ఒక్క కంప్లైంట్, సినిమా నిదానంగా సాగటం. అయితే ప్రీ ఇంటర్వెల్ తర్వాత కథ రేజీగా మారటమే కాస్త రిలీఫ్ అని చెప్పాలి. మొత్తంగా ఛాంపియన్ స్లో అయినా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చే సినిమా. కంటెంట్ లవర్స్ కు నచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.